ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మం అనే పదం నుంచి ఈ స్టేట్మెంట్కి వచ్చాం మనం. ధర్మ ప్రొటెక్ట్స్ పీపుల్, దోస్ पीपल हु प्रोटेक्ट धर्म. जो लोग धर्म का रक्षा करते हैं उनको धर्म रक्षा करती है. धर्मो रक्षति रक्षितः. ద్రౌపదిని రక్షించింది ద్రౌపది ధర్మం, పాండవులను రక్షించింది పాండవుల ధర్మం. మహాభారతం నుంచి ఏం నేర్చుకున్నాం మనం? ధర్మో రక్షతి రక్షితః. మన ధర్మం ఏమిటి? ఎన్నో జన్మలు ఎత్తి ఎంతో ధ్యానం చేసి మనం వచ్చాం. ఈ జన్మలో ధ్యానానికి అందరికి చెప్పడమే మన ధర్మం. నా దగ్గర చాలామంది వస్తారు, స్వామీజీ నా ధర్మం ఏంటి, నేను ఏం చేయాలి, వాట్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు నా దగ్గరకు వచ్చి. అరే బాబా నేనేం చేస్తున్నాను, నా చేయడమే మీ పర్పస్ ఆఫ్ లైఫ్. నా దగ్గర వచ్చారు కదా. ఎవరైనా పర్పస్ కోసం బిస్మిల్లా ఖాన్ దగ్గరికి వెళ్తే బిస్మిల్లా ఖాన్ చెప్తాడు, నువ్వు కూడా షహనాయి పట్టుకుని ఆయన అంటాడు. నేను బిస్మిల్లా ఖాన్ని, నాకు షహనాయి వచ్చు, నువ్వు నా దగ్గరకు వచ్చావంటే నువ్వు కూడా షహనాయి కావాలి, నువ్వు కూడా షహనాయి పట్టుకో, నేనేం చేస్తున్నాను నువ్వు చేయి అంటాడు. గవాస్కర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు, క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆయన అంటాడు. అది ద పర్పస్ అవుతుంది. అందుకే నా దగ్గరికి వచ్చావు నువ్వు, లేదా నా దగ్గర ఎందుకు వస్తావు? గవాస్కర్ ఏమంటాడు, సునీల్ గవాస్కర్ తన దగ్గర వచ్చేవాడు, అరే బాగా క్రికెట్ ఆడండి ఆయన, బ్యాట్ పట్టుకోవడం నేర్చుకో, కొట్టడం నేర్చుకో, డిఫెన్స్ ఆడడం నేర్చుకో, కట్టు కొట్టడం నేర్చుకో, లేట్ కట్టుకుంటున్నా ఆయన. బిస్మిల్లా ఖాన్ ఏమంటాడు, షహనాయి పట్టుకుని ఆయన. బుద్ధుడు ఏమంటాడు, ధ్యానం చేయని ఆయన అంటాడు. బుద్ధుడు షహనాయి పట్టుకోమని చెప్తాడా, క్రికెట్ బ్యాట్ పట్టుకోమని చెప్తాడా? నువ్వు గవాస్కర్ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేయాలని అడిగితే క్రికెట్ బ్యాట్ పట్టుకో అంటాడు. బిస్మిల్లా ఖాన్ దగ్గరికి ఏం చేయాలంటే షహనాయి పట్టుకోమని చెప్తాడు. బుద్ధుడి దగ్గరికి ఏం చేయాలంటే ధ్యానం చేయని ఆయన అంటాడు, ధ్యానం చెప్పుని ఆయన అంటాడు. మన పిరమిడ్ మాస్టర్ దగ్గరికి వస్తే ఏం చెప్తాం మనం, నువ్వు ధ్యానం చెప్పు, నేను ఊరు తిరుగు, ఊరు తిరుగు, పిఎంసీ ఆఫీస్ పెట్టు, పిఎంసీ స్టూడియో పెట్టు. ఆ ఊర్లో ఇంకా స్టూడియో రాలేదా? ఆ ఊర్లో కెమెరామెన్ పంపించు, అక్కడ ధ్యాన అనుభవం రికార్డ్ చేయించు. ఇదే చెప్తాం మనం, ఇంకేం చెప్తాం మనం? నేనేం సునీల్ గవాస్కర్ నా క్రికెట్ బ్యాట్ పట్టుకోమని చెప్పడానికి, నేనేమైనా బిస్మిల్లా ఖాన్ షహనాయి పట్టుకోమని చెప్పడానికి? ఆయమే పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్ ఏం చెప్తాడు, ఊరికి వెళ్ళిపోయి ధ్యానం చెప్పబోయ్ అంటాడు. గవాస్కర్కి ఆ బ్యాట్ పట్టుకొని చెప్పడం కరెక్టు, బిస్మిల్లా ఖాన్కి షహనాయి పట్టుకొని చెప్పడం కరెక్టు. నువ్వు వీరప్పన్ దగ్గరికి వెళ్ళి నేనేం చేయాలని అడిగాను, వీరప్పన్ ఏం చెప్తాడు, అది ఊళ్ళోనే దోచుకోబోయ్ అంటాడు. వాడికి అదే తెలుసు, వాడికి ఆ వీరప్పన్కి అదే చెప్తుంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, కనుక నా దగ్గర వచ్చిన వాళ్ళు ఏమడుగుతారు, స్వామీజీ నేనేం చేయాలి జీవితంలో, నేను చేసినట్టు నువ్వు చేయి అంతే. నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నీకు వేరే పర్పస్ ఏమీ లేదు. నీకు నిజంగా క్రికెట్ ఆడాలని ఉంటే నువ్వు నా దగ్గర ఎందుకు వస్తావు? నువ్వు షహనాయి పట్టుకోవాలంటే నా దగ్గర షహనాయి లేదే, నా దగ్గర క్రికెట్ బ్యాట్ లేదే. నువ్వు నా దగ్గరికి వచ్చావు అంటే దాన్ని బట్టే తెలిసిపోతుంది నీ జీవిత ధర్మం ఏంటో, నీ జీవిత పర్పస్ ఏంటో. నువ్వు ధ్యానం చేయాల్సిందే, చెప్పాల్సిందే. ధ్యానం చేయడం కన్నా ఎక్కువ చెప్పాల్సిందే నువ్వు. అందుకోసం నా దగ్గరికి వచ్చావు. నీ రాక వల్లే నాకు తెలిసిపోయింది నీ జీవిత ధ్యేయం ఏంటో, నువ్వు చేయవలసింది ఏంటో. నేను ఫ్లూట్ వాయిస్తాను, కానీ నా దగ్గరకు వచ్చాడు ఫ్లూట్ నేర్చుకోవడానికి రాడు. ఫ్లూట్ నేర్చుకోవాలనుకున్నాడు, హరిప్రసాద్ చౌరసా దగ్గరికి వెళ్తాడు, నా దగ్గర రాడు. ఎందుకంటే నేను ఫ్లూట్ ఎవరికి చెప్పను, నాకు వచ్చు కానీ నేను చెప్పను. నాకు కూడా రోడ్లు ఊడడం వచ్చు కానీ నేను రోడ్లు ఊడవను, నా టైంని దానిలో పెట్టను. నేను కూడా సంగీతం నేర్పించదు కానీ నా టైం అందులోకి కాదు. నా టైం అంతా ధ్యానం చెప్పడం కోసం ఉంది. సంగీతం నేర్పించడం కోసం నేను పుట్టలేదు. అది నా పర్పస్ కానీ కాదు.
అందుకే గొప్ప గొప్ప సంగీత గురువు గారి దగ్గర డాక్టర్ పినాకపాణి గారి దగ్గర ఉన్నా కూడా అక్కడ మానేశాను సంగీతం నేర్చుకోవడం. ఇంటి పక్కనే ఉన్నా కూడా, ఎందుకంటే నా ధ్యేయం అది కాదు. నా ధ్యేయం ఇది. ఎవరి జీవిత ధ్యేయం వాళ్ళే తెలుసుకోవాలి, ఎవరి ధర్మాన్ని వాళ్ళే తెలుసుకోవాలి, ఎవరు ఏం చేయాలో వాళ్ళే తెలుసుకోవాలి. ఇక్కడ నవకాంత్ ఉన్నాడు, ఇక్కడ మన ఆనంద్ ఉన్నాడు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. పిరమిడ్ వ్యాలీ పోయి షూటింగ్ చేయాలని తెలుసుకున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నేను వాళ్ళని అడిగాను, వాళ్ళ ధర్మం వాళ్ళు తెలుసుకుని వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఇక్కడ గిరిజా మేడం ఉంది, 20 ఏళ్ళ నుంచి ఉంది. 20 ఏళ్ళ నుంచి ఎందుకు ఉంది? ఆవిడ ధర్మంతో ఆవిడ తెలుసుకుంది ఇక్కడ ఉండాలని చెప్పేసి. ఇక్కడ మహేష్ అగర్వాల్ గారు వచ్చారు ముంబై నుంచి, నా ముందే కూర్చున్నారు ఇప్పుడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ధర్మాన్ని ఆయన తెలుసుకున్నాడు, నేను వెళ్ళాలి అని చెప్పేసి. ఆ భిక్షగాడు అంటాడు, నాయనా ధర్మం చేయండి నాయనా అంటాడు. ఆ ఒక్క ధర్మం అనే పదం ఎంత ఉందో చూడండి. భగవద్గీత కూడా ధర్మం అనే పదంతోనే మొదలైంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ్. ఈ ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకో స్టేట్మెంట్ దగ్గరికి వస్తాము. ధర్మో రక్షతి రక్షితః. ధర్మం ఎందుకు చేయాలంటే నీ చేత రక్షింపబడిన ధర్మం తిరిగి నిన్ను రక్షిస్తుంది.